జనగామ జిల్లా టీపీసీసీ అధ్యక్షులు డాక్టర్ లక్ష్మీనారాయణ నాయక్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నిన్న కేటీఆర్ మాట్లాడే భాష ఏమాత్రం సంస్కారం లేకుండా ఉందని అన్నారు. మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురించి మాట్లాడే ముందు ఆలోచించి మాట్లాడాలని సూచించారు. తన చెల్లెలు కవితమ్మ మాట్లాడే మాటలకి సమాధానం చెప్పలేవు, కానీ స్టేజ్పై అవాకులు చెవాకులు ఎందుకు? కవితమ్మకి సమాధానం చెప్పలేవు అంటే కవితమ్మ చెప్పే ప్రతి మాటలు నిజమనే నమ్మాలి. పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి కేటీఆర్ దగ్గర మెప్పు పొందాలంటే తన ఇంటికి వెళ్లి సేవ చేయాలి, కానీ ఈ విధంగా మాట్లాడకూడదని సూచించారు. ఎవరికో మోతామని చెప్పేంత మూటలు నువ్వు మిగిలించిన కేటీఆర్ అని చెప్పేసి ఈ సందర్భంగా జనగామ జిల్లా నిన్ను ప్రశ్నిస్తా ఉన్నది. నువ్వు పథకాల గురించి మాట్లాడడం, ఏ పథకాలు మీరు హామీ ఇచ్చిన ఏ ఒక్కటంటే ఒక్కటని చేసినా, దళితులు ముఖ్యమంత్రిని చేస్తా అని చెప్పేసి అన్నారు. కానీ కనీసం ఉప ముఖ్యమంత్రి పదవిలో కూడా ఒక దళిత బిడ్డను కొన్ని రోజులను మీరు కూర్చొనివ్వలేదు. మీకు ఎంత కళ్ళమంటారో దాన్ని బట్టి అర్థమవుతా ఉన్నది. ఇంటికి ఒక ఉద్యోగం అన్నారు, ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు? మీరు దళితులకు 3 ఎకరాల భూమి అన్నారు, అవి ఇచ్చారా? మరి అందరికీ ప్రతి ఒక్కరికి మీరు చింతమడక ఇక్కడ ఒక గ్రామం గోల్గిరి దగ్గర ఒక గ్రామాన్ని మీ నాయన అక్కడికి పోయి నేను ఒక సంవత్సరంలోనే దాన్ని చాలా అభివృద్ధి చేస్తానని చెప్పేసి అన్నారు. కనీసం మళ్ళీ ఒక్కసారి అక్కడికి పోయారా? కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు ప్రజాపాలనలో ఇంప్లిమెంట్ చేస్తున్న పథకాల గురించి మీకు మాట్లాడే అర్హత లేదు. ఇంట్లో మీ తోటి మీ నాయననే సహించలేకపోతున్నావు నువ్వు. పోయినసారి పెద్ద మనిషిని దింపేసి ఎప్పుడు సీఎం కుర్చీ మీద కూర్చున్నామని చెప్పేసి అప్పుడు తహతాలాడినావు. మళ్ళీ ఒకవేళ కేసీఆర్ పేరు మీద ఈ తెలంగాణ ప్రజలు ఓటేసి బీఆర్ఎస్ పార్టీకి అధికారం ఇస్తే నేనెప్పుడు సీటు మీద కూర్చోవాలని చెప్పేసి నువ్వు ఎన్ని కుతంత్రాలు పన్నావు అనేది ఈ రోజు మీ చెల్లెమ్మనే కవితమ్మనే అసెంబ్లీ సాక్షిగా శాసన మండలి సాక్షిగా చెప్పిన మాటలు, వారు చెప్పిన మాటలకు కనీసం ఒక్కటంటే ఒక్క మాటకైనా మీరు సమాధానం ఇవ్వాలని వరకన్నా చెప్పిర్రా? ఒకవేళ నిన్న సమాధానం చెప్తే వారు లేవనెత్తిన అంశాలన్నిటి గురించి నువ్వు ఒక్క మాట అయినా సమాధానం చెప్పాలా? మౌనం అర్థాంగీకారం అంటారు. అంటే కవితమ్మ చెప్పిన ముచ్చట్లు నువ్వు దాని విషయంలో మౌనం ఉన్నామంటే నువ్వు అన్నింటినీ అంగీకరించినట్లే కదా. ఎందుకంటే 10 సంవత్సరాల పాలనలో బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ప్రజలకు అన్యాయం చేసింది, ఇరిగేషన్ లో అన్యాయం చేసింది, ఉద్యోగాల్లో అన్యాయం చేసింది, అలాగే ఉద్యమకారులకు అన్యాయం చేసింది. మేము దానికి బాధపడుతున్నాము. నేను ఆ రోజు ఆ పార్టీలోనే ఉన్నానని చెప్పేసి కవితమ్మ మండలి సాక్షిగా చెప్తున్నారు కదా. మరి వారి ప్రశ్నలకు ఒక్కటంటే ఒక్క ప్రశ్నకైనా మీరు సమాధానం చెప్తున్నా అని చెప్పేసి ఈ సందర్భంగా మిమ్మల్ని అడుగుతా ఉన్నాం. ఏ గుర్తులకు ఓటేస్తే మరి ఎవరికి ఏ అందరం ఎక్కించాలనేది బాగా తెలుసు. అయితే నిన్న ఈ చదువుల గురించి చెప్పేటప్పుడు లెక్కల గురించి మరి కేటీ రామారావు గారికి లెక్కలు వచ్చా అని చెప్పేసి ఈ సందర్భంగా మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. రాహుల్ గాంధీ గారట లీడర్ కాదట, రీడర్ అట. మరి నీకు సారు రీడర్ అంటే ఇండియా ప్రజల, భారతదేశ ప్రజల బాధను చదువుకుంటూ వారు ఒక గొప్ప పోరాటం చేస్తా ఉన్నారు. ఓట్ చోరీ అంశంలో కావచ్చు, ఉపాధి హామీ పథకంలో కావచ్చు, లేకుంటే ఎడ్యుకేషన్ చేసే విషయంలో కావచ్చు, చాలా చేస్తా ఉన్నారు. మీకు భాషలు మాట్లాడతారు శ్రీనివాస్ రెడ్డి గారు. మీరు అందరికీ భాష వచ్చు, మంచి భాష వచ్చు, వల్గర్ భాషలు కూడా ప్రతి ఒక్కరికి వచ్చు. రాజకీయంలో బూతు భాషలను వాడుకుంటూ ఒకరినొకరు ఈ భాషను మాట్లాడుకుంటూ పోతే ప్రజా సమస్యలను పక్కదో పట్టించేసి వ్యక్తులుగా కొట్టుకునే పరిస్థితి రోడ్డు మీదకి వస్తుంది. మీరు కేటీ రామారావుకు ఒకవేళ మెప్పు పొందాలనుకుంటే ఆయన ఇంట్లో పోయి ఆయనకి ఏమన్నా వ్యక్తిగత సేవలు చేసుకోండి, కానీ వేదిక మీద మాట్లాడేటప్పుడు ఒక గౌరవప్రదమైన భాషను మాట్లాడాలని చెప్పేసి పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి గారిని ఈ వేదిక మీద నుండి సూచిస్తా ఉన్నాం. గతంలో ఒక ప్రజాప్రతినిధిగా ఎంతో కొంత గౌరవం ఉండేది, కానీ నిన్నటి వేదికతో మీరు కనీసం ఒక సాధారణ పౌరుడు కూడా కాదు, ఒక స్ట్రీట్ వ్యక్తిలాగా, ఒక వీధిలో తిరిగే అతి సామాన్యమైన వ్యక్తి కన్నా హీనంగా నిన్న మాట్లాడి మీ చరిత్రను, మీ స్టేజ్ ని అక్కడికి దిగదార్చుకున్నారు శ్రీనివాస్ రెడ్డి.